హలో హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్గా ఇంట్లోనే క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకొని వాటిని కట్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత నేను రీసెంట్గా మా ఊళ్ళో చేనేత హస్తకళ పెడితే అందులో మిల్లెట్స్ పౌడర్ అమ్ముతుంటే కొనుక్కొచ్చిన మిల్లెట్స్ పౌడర్ ఇది. ఆ పౌడర్లో వెజిటేబుల్స్ వేసుకొని మనం చేసుకుంటే మనం ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు. మా ఇంట్లో క్యాలీఫ్లవర్ తీసుకొని పకోడీ వేద్దామని నేను క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని వాటర్లో పోసి బాగా కడిగి బాగా కడిగిన తర్వాత నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి కట్ చేసిన క్యాలీఫ్లవర్ను. ఆ తర్వాత ఆ మిల్లెట్స్ పౌడర్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఆ బౌల్లోకి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న క్యాలీఫ్లవర్ను ఒక చిన్న బాండి పెట్టి దానికి డీప్ ఫ్రై అంతవరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. బాగా మనం కలిపిన క్యాలీఫ్లవర్ను ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ ఒక పీస్ వేయండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి. ఇంకొంచెం హీట్ అవ్వాలన్నమాట. చూశారు కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత క్యాలీఫ్లవర్ పకోడీని అందులోకి వేయండి. బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి కలిపి మొత్తం ఫ్రై అయిందో లేదో చూసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పెడితే చక్కగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది.